హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసాలి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వెంటనే మన వీడియో అయితే చూసేయచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి అన్ని కిచెన్లో గందరగోళంగా ఉంది కదా, ఏమైందైతే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా వీడియో తీయాల్సింది, కాకపోతే వీడియో తీసే అంత టైము అంత ఓపిక లేదు మాకు. ఎందుకంటే ఊరు నుండి వచ్చిన తర్వాత 2 days మాత్రం అసలు ఊపిరి కూడా పీల్చుకోకుండా అంత హడావుడి అయిపోయింది, అటు ఇటు తిరగడము. ఇక్కడ ఏం జరిగిందంటే మేము ఊరు వెళ్ళే ముందు అంటే ఫ్రిడ్జ్ ఆన్లోనే ఉంది, ఇల్లంతా క్లీన్ చేసేసి వెళ్ళాము. ఫ్రిడ్జ్ ఆన్లోనే ఉంది కానీ ఫ్లెగ్ ఎందుకో కొంచెం లూజ్ అయిపోయి పవర్ అందకుండా దానికి ఎనిక్కొచ్చేసింది అనమాట. ఫ్రిడ్జ్ అంతా మొత్తం దాంట్లో అంటే ఇంకా దేవుడి దయ వల్ల దాంట్లో పిండి కానీ పాలు కానీ పెరుగు కానీ కూరగాయలు కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ ఏవీ లేవు. ఎందుకంటే ముందు రోజు 3-4 రోజుల ముందే మా ఇద్దరికి హెల్త్ బాగాలే కదా, నాకు మా వారికి. అందుకే దాంట్లో తీసుకొచ్చి పెద్దగా ఏమీ పెట్టలేదు. పిల్లలకి కూడా హాలిడేస్ అని ఊరు వెళ్తామనేసి కూరగాయలు కూడా తీసుకురాలేదు. టిఫిన్కి సంబంధించినవి కూడా ఏం పెట్టలే. 2-3 రోజులు బయటనే కొనుక్కొచ్చుకొని తిన్నామన్నమాట, బాగాలేదనేసి ఒంట్లో. అందువల్ల ఫ్రిడ్జ్లో ఏం లేదు. కాకపోతే ఆ ఫ్లెగ్ ఎలా లూజ్ అయిందో ఏమో, ఇంకా అది దేవుడికే తెలియాలి. లేదంటే ప్రశాంతంగా ఊరెళ్ళి వచ్చింది కదా ఉమా, దేవుడు మంచి పని పెట్టాలనేసి నా కోసం అలా సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు అనుకుంటా. అలా జరిగింది. వచ్చేసరికి ఫ్రిడ్జ్ అంతా బూజు పట్టి నైట్ అయితే నిద్ర కూడా పట్టలేదు. నాకు కళ్ళకు కూడా అదే వచ్చింది, ఎప్పుడు పొద్దున్న లేసి ఎప్పుడు క్లీన్ చేయాలని. ఇంకా నైట్ క్లీన్ చేద్దామంటే ఓపిక లేదు, జర్నీ చేసి వచ్చాం కదా. అంతకుముందు ఒక 3-4 days అరకు వెళ్ళామని చెప్పాం కదా, అక్కడ నుంచి అంత దూరం జర్నీ చేసి వచ్చి మళ్ళీ డైరెక్ట్గా ఇంటికి వచ్చేసి మళ్ళీ పిల్లల్ని తీసుకొని వాళ్ళ కోసం మళ్ళీ వెళ్ళి వంట చేసుకొని తిని మళ్ళీ ఇల్లు క్లీన్ చేసే అంత టైం లేదు. అప్పటికే 10:30-11 అయిపోయింది. ఇంకా యోధా అన్నన్ వాళ్ళు కూడా మాతోనే వచ్చేసారనమాట. చందోన్నయ్య వాళ్ళకి పని ఉండే కొంచెం, అంటే వాళ్ళ బ్రదర్ అది చనిపోవడం వల్ల పెద్ద కర్మ అవన్నీ ఉన్నాయి కదా, 1 day 2 daysలోనే మళ్ళీ వచ్చి మళ్ళీ ఏం వెళ్తామనేసి వాళ్ళు ఉన్నారు. మేమైతే ఇంకా డైరెక్ట్గా వచ్చేసామన్నమాట. వచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఇంకా ఫ్రిడ్జ్ క్లీన్ చేయడం నాకు ఈజీగా 2.5 గంటలు పట్టింది ఫ్రిడ్జ్కే. ఫస్ట్ అంతా అన్నీ దాంట్లో సాస్ బాటిల్స్, కారం, చింతపండు, పల్లీలు, గోధుమ పిండి ఇప్పుడు అక్కడ పెట్టాను చూడండి, అవన్నీ బయట తీసి ఇంకేమీ ఖరాబ్ అవ్వలేదు అలాంటివి. ఎందుకంటే అవి ఆల్రెడీ బయట ఉన్నా లోపల ఉన్నా ఒకేలా ఉంటాయి కాబట్టి వాటికి ఏం అవ్వలేదు. కాకపోతే ఫ్రిడ్జ్ డోర్కి కొంచెం ఆ సెల్ఫులలో నేనేం చేశానంటే, అప్పుడు కొబ్బరికాయలు కొట్టాం కదా ఎక్కువ పండగలు బతుకమ్మ వాటికి అనేసి ఒక 4-5 కొబ్బరి చిప్పలు ఉంటాయి, నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఎప్పుడైనా ఎక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెడితే మనకి ఆ చిప్ప ఈజీగా ఊడొచ్చేస్తుంది, ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు కొట్టినట్టుగానే. అందుకే నేను తీసిన తర్వాత కొబ్బరి పొడి చేసుకుందాం, లేదంటే కొబ్బరి లడ్డూలు కానీ వెజ్ వీడియో చేద్దాము, లేదంటే కొంచెం అది తీసేసి కొబ్బరి పొడి బట్టి ఫ్రిడ్జ్లోనే పెట్టుకుందాం అనేసి ఉద్దేశంతో పెట్టుకున్నా. ఇంకా ఒంట్లో బాగాలేదనేసి ఇంకా డీప్ ఫ్రిడ్జ్లోనే ఉంచేసాను అనమాట. వాటికి కూడా బూజు బట్టి ఫ్రిడ్జ్ బట్టి ఆ వీడియో మీకు చూపించినా సరే మీకు వామిటింగ్ అవుతుంది, అంత ఘోరంగా అయిందనమాట. అదొక రీజన్ వీడియో తీయకపోవడానికి. ఫస్ట్ తడి క్లాత్ తీసుకొని ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ బయట పెట్టేసి ఫ్రిడ్జ్ ఆఫ్ చేసిన తర్వాత కాటన్ క్లాత్ తీసుకొని తడిపి మొత్తం అంతా తూడ్చేసాను. ఆ తర్వాత ఆ స్క్రబ్బర్ ఉంటుంది కదా, కొంచెం సోపు లిక్విడ్ వేసి దాంతో బాగా రుద్ది క్లీన్ చేసేసాను మొత్తం అంతా. నెక్స్ట్ వచ్చేసి బేకింగ్ సోడా, నిమ్మరసం పిండేసి మళ్ళీ ఒకసారి క్లీన్ చేశాను. ఫైనల్గా 4వసారి కాలిన్ వేసి లోపల బయట మొత్తం అంతా క్లీన్ చేసి ఫ్రిడ్జ్ డోర్ తీసి ఫ్రిడ్జ్ ఆన్ చేసేసిన తర్వాత కూల్ అవుతుంది కదా, ఒక 10-15 minutes అలాగే ఓపెన్ చేసి ఫ్యాన్ వేసి పెట్టేశాను. స్మెల్ ఏం రాలేదు అసలు, అందుకు కొంచెం కూడా స్మెల్ రాలేదు. ఆ కొబ్బరి చిప్పలకే బూజు పట్టి పురుగులు అవంతా అయిపోయింది. ఇంకా తర్వాత మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని అట్లా ఉంచి ఆ తర్వాత మేము ఇల్లంతా మా వారు ఫ్యాన్లు తూడ్చేసి మొత్తం మా కబోర్డ్స్ ఉన్నాయి కదా అవన్నీ క్లీన్ చేసేసి ఫ్రేమ్స్ అన్నీ ఫ్లవర్ వాజ్లు అన్నీ తూడ్చి పెట్టేశారు పాపం. ఆయనకి ఈజీగా 1 hour పట్టింది. నాకు ఫ్రిడ్జ్ ఇది చేసిన తర్వాత బట్టలు ఉంటే మిషన్లో వేసుకుంటూ నెక్స్ట్ ఇంక ఇల్లంతా తూడ్చేసి గ్యాస్ అంతా కడిగి కిచెన్ కౌంటర్ అంతా కూడా క్లీన్ చేసేసి వంట చేసేసుకొని తినేసరికి, అంటే వంట ముందే చేసి పెట్టేశాను, పిల్లలు అయితే తినేసారు కానీ నేను తలస్నానం చేసేసి పని అంతా అయిపోయింది. తినేసరికి 4 అయిపోయింది అనమాట. 4 అయిపోయిన తర్వాత మళ్ళీ మేమిద్దరం తినేసి రెడీ అయిన తర్వాత మనకి కుక్కట్పల్లిలో ముకుంద జ్యువెలర్స్కి అయితే వెళ్ళేసి వచ్చామన్నమాట వీడియో షూట్ చేయడానికి. మంత్లీ మనకి 30 వీడియోస్ అయితే అలా తీసుకొని డైలీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాము. నేను మా వారు ఇంకా అన్నం తినేసిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళేసి వచ్చాము. అందుకే ఇప్పుడు మాకు పాత డ్రెస్సులు నైట్ వేసుకొని ఉంటుంది, ఈరోజు రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని ఉంది. అందుకే వీడియో అప్పుడు రాగానే మళ్ళీ వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకొచ్చాము. మేము వచ్చిన తెల్లారి పిల్లలు స్కూల్కి వెళ్ళలేదు,
టైం లేదనేసి ఇంకా క్లీనింగ్ అదంతా ఉంది, మళ్ళీ వాళ్ళు పంపించి మళ్ళీ చేసరి లేట్ అవుతుంది అనేసి ఇంకా పొద్దున్నే వాళ్ళు ఏం లేపలేదు. అందులో వాళ్ళు వెళ్ళనన్నారు. మా దీవెన్ బాబు అయితే ఇంకా మొహం మార్చుకొని కూర్చున్నాడు అనమాట. సరే ఇంకా ఉండనీళ్ళు జర్నీ చేసి వచ్చి హాలిడేస్ తర్వాత ఆ ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు కూడా తెలుసు ఆ బాధ. ఏం బాధ? స్కూలు హాలిడేస్ వచ్చిన తర్వాత తెల్లారిపోవాలంటే ఉంటుంది కదా అనేసి ఇంకా నేను కొంచెం 2-3 సార్లు అరిచాను. కానీ ఇంకా ఏం చేసినా ఇంకా వాళ్ళ నాన్న వెళ్ళి వద్దులే అని చెప్పారనమాట. ఇంకేం చేసేది లేదని ఇంకా పడుకోబెట్టేసాను. ఆ తర్వాత క్లీన్ చేసుకుని ఇంక ముందు చెప్పాను కదా 4 అయిపోయింది మాకు అన్నం తినేసరికి. ముకుందాకి వెళ్ళేసి వచ్చాం. మళ్ళీ నెక్స్ట్ అయినా పంపించాలి కదా, ఫ్రిడ్జ్ అంతా ఖాళీగా ఉందని చెప్పాను. ఫ్రిడ్జ్లో ఉన్న ట్రేలన్నీ ఇంకా మా పని ఆవిడ వచ్చేసి గిన్నెలు అవన్నీ తోమేసి నీట్గా పెట్టేసి వెళ్ళిపోయింది ఫ్యాన్ కింద. ముకుంద జ్యువెలర్స్ షూటింగ్ అయిపోయిన తర్వాత 8:30 అప్పుడు మేము ఎర్రగడ్డ మార్కెట్కి వెళ్ళాం. ఆల్మోస్ట్ అది కూడా బంద్ చేశారు, అన్ని పట్టాలు కప్పేసి ఉంచారు. అక్కడక్కడ ఉన్న కూరగాయల మట్టుకి ముందే సంచి తీసుకొని వెళ్ళామన్నమాట. బ్యాగ్లో స్కూటీలో పెట్టేశాము. అక్కడ వచ్చేటప్పుడు అల్లం వెల్లిపాయలు ఏం తీసుకున్నాం, సొరకాయ, చిక్కుడుకాయ, పచ్చిమిర్చి, టమాటో, క్యారెట్, క్యాబేజీ, క్యారెట్ అన్ని తీసుకొని వచ్చాము. ఉన్న వరకు తీసుకున్నాము. నైట్ టైం కదా కొంచెం తక్కువకే ఇచ్చారనమాట. క్వాంటిటీ ఎక్కువ ఇచ్చారు, కాస్ట్ కూడా తక్కువ ఉంది. మా వారంటారు ఎప్పుడు ఇట్లనే పోదామని. జనం లేరు మెయిన్గా, మనం ఒక్కళ్ళమే అందులో ఆ మార్కెట్లో. మాతో పాటు ఒక 2-3 ఉన్నారు అంతే, మొత్తం ఒక 5 మెంబర్స్ కూడా లేరు మార్కెట్ మొత్తం మీద. టక్కన అయిపోయింది, ఒక 10 మినిట్స్లో అయిపోయింది షాపింగ్ అది చేయడం. తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ లాస్ట్లో చూపిస్తాను చూడండి. పిల్లలకి ఆకలిస్తుంది అనేసి ఇంకా అల్లం పేస్ట్ కూడా అయిపోయింది. ఏదీ లేకుండా అయిపోయింది ఫ్రిడ్జ్లో. కాకపోతే ఫ్రిడ్జ్ అంత ఘోరంగా తయారు. ఇంకా పిండి, పాలు, పెరుగు ఇంకేమైనా ఉండుంటే మాత్రం ఇంక మొత్తం ఖరాబ్ అయిపోయా, ఫుడ్ అంతా వేస్ట్ అయ్యేది. దేవుడి దేవల్లైతే ఏమీ పెట్టకుండా వెళ్ళిపోయాను నేను. ఈసారి వెళ్ళేప్పుడు ఏం చూసినా ఏసీ స్విచ్ ఆఫ్ చేసుకున్నాం, గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం, వైఫైది కరెంట్ అన్నీ ఆఫ్ చేసుకున్నాం, సేఫ్టీగా గీజర్ అన్నీ చెక్ చేసుకున్నాం, వాషింగ్ మిషన్తో సహా. ఎప్పుడైనా ఊరు వెళ్ళేటప్పుడు ఫ్రిడ్జ్ ఏంటంటే ప్లగ్ ఉంది, స్విచ్ ఆన్లో ఉంది అంతే చూసుకున్నాం. కానీ మరి అది లూజ్ ఉందా లేదా మీరైతే జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఇది ఒకటి, ఎందుకంటే ఏది ఎట్లున్నా సరే అది మాత్రం పెద్ద ఇది ఒక పని అయిపోయింది. 10 రూపాయల ప్యాకెట్ గరం మసాలాలు అట్లా అయిపోయింది అనమాట. మా వారు ఏసీ ఆఫ్ చేశారు, స్టవ్ ఆఫ్ చేసి అన్నీ అయిపోయినాయి. ఫ్రిడ్జ్ కూడా ఆన్లోనే ఉందనుకొని వెళ్ళాం, కానీ ఇంకా అదొకటి మిస్టేక్ అయిపోయింది ఈసారి మాత్రం. అన్ని ఆఫ్ చేయాలి, అదేమో ఆన్లో ఉండాలి. అట్లా జరిగిందనమాట. ఇంకా ఆకలేస్తుంది అనేసి కూరగాయలు తెచ్చాను. అవన్నీ ఎతికి వండే అంత టైము లేదు. ముందు రోజు మేము వచ్చే రోజు ముందు రోజు చికెను, చేపలు తీసుకొచ్చారు. కానీ అన్నయ్య వాళ్ళు మేము తినలేదనమాట, జర్నీ చేస్తాం అనేసి ఎక్కువగా తినలేదు. ఫిష్ ఒకటే ముక్క వేసుకొని తిన్నాను నేను. అయితే అసలు యాక్చువల్గా ఈ నిన్న పెట్టిన వీడియోస్లలో అడిగేదనమాట, ఎక్కడికి వెళ్ళారు, ఇన్ని రోజులు వీడియో పెట్టలేదు ఏంటి, అని. మేమైతే సాంగ్ షూట్కి వెళ్ళాము. దీవెనది, అనంది, యోధాది కూడా సాంగ్ చేద్దామని చెప్పేసి మేము వెళ్ళాము. ఆల్రెడీ మీరు రామ సాంగ్ చాలామంది చూసుంటారు. యూట్యూబ్ ఛానల్లో, ప్రణయ మ్యూజిక్ ఛానల్లో ఉంటుంది. ఇంకెవరైనా చూడకపోతే మాత్రం చూడండి, చాలా బాగుంది. చూడకపోతే ఇప్పుడు నెక్స్ట్ దీవెన వాళ్ళ సాంగ్ కూడా వస్తుంది. చాలా చాలా బాగా వచ్చింది సాంగ్. ఇప్పుడు నాకు తెలిసి తొందరలోనే వస్తుంది. అది కూడా మీకు ఖచ్చితంగా నచ్చిన. ఫస్ట్ లిరికల్ వీడియో వస్తుంది, దాని తర్వాత ఫుల్ సాంగ్ వస్తుంది. అంటే ఎడిటింగ్ అవ్వాలి కదా, ఎడిటింగ్కి టైం పడుతుంది. అందుకని చెప్పేసి మేము సాంగ్ షూట్కి అయితే వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇదంతా అనమాట జరిగింది. వెళ్ళేసి వచ్చిన తర్వాత ఈ మొత్తం ఘోరం జరిగింది. ఇంకా అన్నం పెట్టేశాను నేను. ఆల్రెడీ మధ్యాహ్నం వండింది కొంచెం ఉండే, మళ్ళీ వేరే కుక్కర్లో రైస్ పెట్టేశాను. ఇందాక నువ్వు మా వాళ్ళందరూ పిల్లలకి అల్లం వెళ్ళిపోయాలి అని చెప్పినావు, మధ్యలో కట్ చేసినావు. అది మీరు మధ్యలో వచ్చారు. ఓకే, కొడుతున్నారండి. అయితే ఏం జరిగింది, అవును రాగానే చికెన్ తీసుకొచ్చాం కదా, ఒక 1 kg చికెన్ తీసుకొచ్చేసి కర్రీ తీసుకొచ్చామంటే మా అమ్మకి తినాలనిపించింది అని చెప్పింది, అందుకే తీసుకొచ్చాము. రైస్ వండేసి చికెన్ కర్రీ చేసి పక్కన పెట్టాను. ఇంకా పిల్లలకి ఎవరైనా ఆకలిస్తే తినేస్తారులే పెట్టుకోనని. ఇప్పుడు మా దీవెన్ బాబు, కృపన్ బాబు ఇద్దరు నాకు హెల్ప్ చేస్తున్నారు. ఫ్రిడ్జ్లో ఉన్నవి బయట తోమేసి పెట్టారని చెప్పాను కదా, అవన్నీ క్లాత్తో తూడ్చుకుంటూ పెట్టేస్తున్నాను. మా దీవెన్ మాత్రం ఇంట్లో పనికి 90% దీవెన్ ఒక్కడే నాకు హెల్ప్ చేస్తాడు మ్యాక్సిమం. మా దీవెన చూస్తే కోపం వస్తుంది, కానీ ఏదైనా సరే వీళ్ళిద్దరు తండ్రి కూతురు ఇద్దరు ఎవరు హెల్ప్ చేయరు ఇంట్లో పనికి. దీవెనే బాగా హెల్ప్ చేస్తాడు. నాకు ఏదైనా అంది ఇవ్వాలన్నా ఫ్రిడ్జ్లోంచి టక్కున ఉరికొచ్చేది మాత్రం వాడే. నేను ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తాను, పిలవంగానే వస్తాడు. మీరు వస్తారా, మమ్మీ వస్తుందా, రారు వీళ్ళిద్దరు, వాళ్ళే చేసుకుంటారు, తల్లి కొడుకులు ఇద్దరని వదిలేస్తారనమాట.
నేను పిలవక ముందే వచ్చిండు, ఎవరిని పిలవలే, నేను తెచ్చుకొని అక్కడ పెట్టుకున్నా. వాడు హెల్ప్ చేయడానికి వస్తాడు, చేస్తాడు. ఫస్ట్ రానంటాడు, మళ్ళీ ఏమనుకుంటాడు, అమ్మ ఫీల్ అయితే ఏమనుకుంటాడో తెలియదు, కానీ మళ్ళీ వచ్చి వెంటనే చేస్తాడు ఏదైనా పని ఉంటే. ఇక్కడ కూడా చూడండి, నాకు చెప్పకుండా నేను పెడతలే, నువ్వు ఎందుకు లేవడం, కూర్చొని పెడుతున్నాడు అనమాట పైన పెట్టేవి. ఇవన్నీ మధ్యాహ్నమే క్లీన్ చేసి పెట్టేశాను కదా, ఇంకా ఫాస్ట్గా అయిపోయింది. తెలియకపోతే ఏదన్నా ఇది ఎలా చేయాలని అడిగి మరీ చేస్తాడనమాట. ఇక్కడ అన్ని నాప్కిన్తో తూడ్చుకుంటూ పెట్టేశాను. ఈ తర్వాత కారం డబ్బా, చింతపండు కవరు, ఇంకా ఎక్స్ట్రా కారం లేని కారము, ఇవన్నీ కూడాను క్లీన్ చేసేసుకుంటున్నాను చూడండి. మొత్తానికి ఇలా జరిగిందనమాట. అమ్మయ్య, చేసేసరికి టైం 9 అయింది. ఎవరికి అప్పటికి ఆకలి అవ్వలేదు, ఎందుకంటే లేట్గా తిన్నారు కదా. మధ్యాహ్నం కూడా కూరగాయలు కూడా సర్దేసుకున్నాను. ఇంకా ఫ్రిడ్జ్ మొత్తం సర్దుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఏంటంటే చెడులో మంచి ఏంటంటే ఫ్రిడ్జ్ క్లీన్ అయింది, ఫ్యాన్లు క్లీన్ అయినాయి, ఇల్లు మొత్తం క్లీన్ అయింది, కిచెన్ అంతా క్లీన్ అయింది. మళ్ళీ ఏం జరిగిందంటే కిచెన్ అంతా క్లీన్ చేశాను కదా, నెక్స్ట్ డే మళ్ళీ మేము అమెజాన్ ప్రైమ్లో వాటర్ అంటే అది సారీ అమెజాన్లో ఏదో డీల్ ఏంటది, అది దాంట్లో ఫిల్టర్ ఆర్డర్ చేశారు మా వారు, బుక్ చేశారనమాట. ఎన్ని రోజులు ఉన్నాయి అనుకుంటుంటే ఇవాళ అయింది. దీవెన ఛానల్లో అప్లోడ్ చేశాము నిన్న వీడియో, చూడని వాళ్ళు ఉంటే. మ్యాక్సిమం మన అన్ని ఛానల్ చూసే వాళ్ళు ఒక్కళ్ళే ఉంటారు సబ్స్క్రైబర్స్. చేశారనమాట. నేను గ్యాస్ అంతా కడిగి డీప్ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చి డ్రిల్లింగ్ మిషన్ ఏం పెడతారు వాటిని, మొత్తం స్టవ్ కింద మొత్తం పడింది డస్ట్, సింక్ నిండా స్టవ్ మళ్ళీ సీలలు కొట్టించినాం కదా మొత్తం, మళ్ళీ అది పడింది. మళ్ళీ డబుల్ పని అయింది. అసలు నాకు టార్చర్ లాగా అనిపించింది అనమాట ఈ 2-3 రోజులు. మామూలుగా ఇంట్లో ఉంటే చేస్తూ ఉంటే రోజు ఒక పని చేస్తుంటే ఏం అనిపించదు, కానీ అసలే అలిసిపోయి ఒంట్లో బాగాలేక జర్నీ చేసి వచ్చి టూర్కి వెళ్ళొచ్చి ఇవన్నీ మళ్ళీ ఇంట్లో ఇది చేయాలంటే అట్లా అయిపోయింది అనమాట. అది యాక్చువల్లీ ఎప్పుడో వచ్చింది, 1 వీక్ అవుతుంది వచ్చి, లాస్ట్ మండే వచ్చింది. ఎప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడు కొరియర్ అస్సలు రావు, బుక్ చేస్తే వస్తే రేపు ఎల్లుండి అని చూపిస్తుంది, కానీ మేము ఎటన్నా బయటికి పోయినప్పుడు, ఊరు వెళ్ళినప్పుడు తెల్లారు వస్తాయి. ఇప్పుడు ఎక్కువ లేనప్పుడు చాలా వస్తాయి, ఎవరికైనా అంతే, మాక్సిమం పక్కన ఇచ్చిపోవడమే. కింద మా తమ్ముడు వాళ్ళు ఉంటేనేమో వాళ్ళకి ఏమంటే, ఒకవేళ వాళ్ళు కూడా లేదంటే పక్కన షాప్ ఉంటుంది, సెలూన్ షాప్, దాంట్లో అంటే ఇచ్చేయమని చెప్తా. అట్లా జరుగుతూ ఉంటుంది అనమాట. ఇంకా చింతపండు, కారము ఇవన్నీ పెట్టుకున్నాను. ఎక్స్ట్రా డబ్బా అంటే మ్యాక్సిమం మాది చిన్న ఫ్రిడ్జ్ కాబట్టి నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తాను. నెక్స్ట్ ఏమంటారు, ఏది పడితే అది ఎట్లా పడితే అట్లా ఉంచను అనమాట, సరిపోదనేసి. అవసరం ఉన్నంత మట్టుకు మాత్రమే ఉంచుతాను. మిగిలిందన్నీ ఇంకా కొంచెం ఉంటే చిన్న గిన్నెలోకి, చిన్న డబ్బాలోకి షిఫ్ట్ చేసేసుకొని అప్పుడు చేసుకుంటాను. ఇంకా వేస్ట్వి కొన్ని, ఏదైనా ఒకటి జామువి అయిపోయినవి, సాస్ ప్యాకెట్లు, మా దీవెన్ బాబు ప్రయోగాలు చేస్తూ ఉంటాడు దాంట్లో, ఫ్రిడ్జ్ ఊకే తీసి. ఆ ఫ్రిడ్జ్ అట్లా ఉందని కూడా నాకు తెలియదు, నేను ఓపెన్ చేసి మా దీవెన వచ్చి ఫ్రిడ్జ్ ఓపెన్ చేయడం, చాక్లెట్లు నేను అలవాటు కదా వాడికి, ఓపెన్ చేయను, అమ్మ ఫ్రిడ్జ్ చూడ ఎట్లుందని మొత్తుకున్నాడు. ఒక్కసారి వచ్చేసరికి నాకు వామిటింగ్ వచ్చినంత పని అయిపోయింది. మొత్తానికి ఫ్రిడ్జ్ క్లీన్ అయింది. ఓకేలే, దీనివల్ల అయినా మొత్తం అంతా డీప్ క్లీనింగ్ అయిపోయింది అనుకున్నా. ఎప్పుడైనా మామూలుగా బాటిల్స్ అన్నీ తీసి ట్రేలు కడిగించుకొని పెట్టేస్తాను, కానీ ఇంత లోపల డీప్ ఫ్రిడ్జ్తో సహా ఖాళీ చేసి ఎప్పుడు ఏం అంత క్లీన్ చేయలేదు. ఇప్పుడు అంతా సర్దేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా కూరగాయలు తీసుకొచ్చాను కదా, కొన్ని తీసుకొచ్చాము, ఎందుకంటే లాస్ట్ కాబట్టి అంత ఎక్కువగా అనిపించలేదు నాకు, అంటే వెరైటీస్ ఏం కనిపించలేదు, అన్నీ పట్టాలు కప్పేసి మూసేసారు షాప్స్ అన్నీ కూడాను. అల్లం వెల్లిపాయలు తీసుకొచ్చా, సొరకాయ, చిక్కుడుకాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, నిమ్మకాయలు, క్యారెట్, ఆలుగడ్డ దొరకలేదు, వంకాయ లేదు, ఇంకా కొన్ని ఇవ్వలేవు, అంతే ఉన్న మటుకు తీసుకొచ్చేసి సర్దేశాను. ఇంకా అన్నం తినేసి ఫ్రెష్ అయిపోయి పడుకున్నాము. పడుకోగానే మళ్ళీ నెక్స్ట్ డే పిల్లలకి వంట చేసి స్కూల్ పంపించేసిన తర్వాత మళ్ళీ డ్రెస్సెస్ తీసుకొచ్చాము కదా, కొత్త కలెక్షన్ అయితే వచ్చేసింది. అవి కూడా వీడియోస్ మన ఛానల్లోనే షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేశాము. మొత్తం అన్ని 21 డ్రెస్సెస్ ఏమో వచ్చాయి. ఆల్రెడీ నిన్న 4-5 అయిపోయాయి అనమాట. చాలా బాగున్నాయి డ్రెస్సెస్. మనకి కాస్ట్ కూడా కొంచెం రీజనబుల్గానే ఉంది. మెటీరియల్ మాత్రం తీసుకున్న వాళ్ళందరూ చాలా బాగుందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్, చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. ఇక్కడ వంట అవుతుంది, పక్కన ఆల్రెడీ కుక్కర్లో రైస్ ఉందని చెప్పాను కదా, అది పాలు కాబెట్టేశాను. మా వారు టీ తాగలేదనమాట. పాపం వచ్చి నాకు ఇంట్లో ఈసారి బాగా, ఎప్పుడైనా ఫ్యాన్లు అవి క్లీన్ చేయడం మా వారే చేస్తారు, కబోర్డ్లు అవన్నీ.
ఇల్లంతా ఇద్దరం కలిసి క్లీన్ చేసేసుకొని మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ మార్కెట్కి వెళ్ళి మళ్ళీ వచ్చి ఇంట్లో పని చేసుకొని వీడియోస్ చేసుకొని అట్లా అయిపోయిందనమాట. ఏదైనా మనం కష్టపడాలి, కష్టపడండి ఏది రాదు. సినిమా డైలాగు, కష్టపడకుండా వచ్చింది ఎప్పటికీ నిలవదు. అంతేనా? కరెక్ట్ అని చెప్పక ఇలాంటి ఎందుకు మోటివేట్ అవ్వరా? అట్లా అనమాట. నాకు నేనే ఒక్కోసారి మోటివేట్ చేసుకుంటా ఉంటా మనసులో. అది మా ఆయనకు కోపం వస్తుంది. ఎన్నిసార్లు చెప్పింది నేను ఒకసారి అనుకొని మనసులో అనుకుంటా బయటకు చెప్తా ఉంటా, ఎన్నిసార్లు చెప్తావు అని. ఏదైనా పని చేయాలంటే నాకు ఆ పని తొందరగా అయిపోవాలంటే ఎవరికైనా ఉందో లేదో తెలియదు ఈ అలవాటు, కానీ పని దేని తర్వాత ఏది చేయాలి, ఇంకేం పని ఉందనేది చెప్తా ఉంటాను అనమాట. రోజుకు 10 సార్లు 15 సార్లు చెప్తా ఉంటాను, ఎన్నిసార్లు చెప్తామని. తీరా లాస్ట్కి వచ్చేసరికి మర్చిపోతాం. అది మా వారికి అయితే 2-3 చెప్పినాం అనుకో, దాంట్లో ఖచ్చితంగా 1-2 మర్చిపోయినాండి ఇంటికి వచ్చి. అవునా కదా? చాలాసార్లు చందన్నే వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు బండిలో ఆ కూర 2-3 రోజులు డిక్కీలో ఉన్న రోజులు కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇక్కడికి జస్ట్ కృష్ణానగర్ నుండి మా ఇంటి వరకు వచ్చి డిక్కీలోనే కూర 2-3 రోజులు అట్లే పెట్టేసి వచ్చేవాళ్ళను. అది పాడైపోయేది తీసేసరికి. అట్లా జరిగేదన్నమాట. మతిమరుపు అనేది మనిషికి సహజం. ఇక్కడ రైస్ అవుతూ ఉంది. మా దీవెన మధ్య మధ్యలో వచ్చి నేను ఫ్రిడ్జ్ దగ్గర చేసుకుంటూ ఉంటే చెక్ చేయపో అంటే వచ్చి చూస్తూ ఉన్నాడు. వంట అయిపోయిన తర్వాత హ్యాపీగా తినేసి ఇంకా పడుకుని పోయాము. ఇంతటితోటి కంప్లీట్ అయిపోయింది. అరకు వీడియోస్ కూడా వస్తాయి. ఆల్రెడీ 1-2 వీడియోస్ చూసే ఉంటారు. నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా చూస్తారు. షార్ట్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. అక్కడ దీవెన అనను సాంగ్ షూట్ చేసిన షార్ట్స్ ఫుల్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఆ వీడియో అంటే మెయిన్ వీడియో అప్లోడ్ అయిన తర్వాత చేద్దామనేసి వెయిట్ చేస్తున్నాము. అన్నీ కొంచెం ఫోన్ కూడా ఫుల్, అన్ని ఫోన్లు 2-3 ఐఫోన్లు కూడా మొత్తం అంతా స్టోరేజ్ లేకుండా అయిపోయిందనమాట. అందుకే ముందు ఉన్న వీడియోస్ అన్నీ ఇవన్నీ అప్లోడ్ చేసుకొని డిలీట్ చేసేసుకుంటున్నాము. మొత్తానికైతే అలా జరిగింది. టూర్ అయితే బాగా ఎంజాయ్ చేసాము. కాకపోతే చందు అన్నయ్యకి నాకే ఫుడ్ ఇన్ఫెక్షన్ అయ్యి పారిపోయి రావాల్సి వచ్చింది అరకు నుండి. లేదంటే యోధా సాంగ్ కూడా చేయాల్సి ఉండే అక్కడే. ఈ టైంకి వచ్చేవాళ్ళం అన్నీ అయ్యి ఉంటే కదా, నిన్న ఇవాళ వచ్చేవాళ్ళం అన్నమాట. అలా జరిగింది. నెక్స్ట్ దీపావళి కూడా వస్తుంది కదా, అందరూ బాగా ఎంజాయ్ చేయండి, జాగ్రత్తగా జరుపుకోండి పండగని. మేము ఎక్కడ చేసుకుంటామేమో తెలియదు దీపావళి. మ్యాక్సిమం ఎప్పుడు మా ఇంట్లోనే దీపావళి చేసుకుంటాం, ఎందుకంటే అమ్మవారికి పూజ చేస్తాం కాబట్టి. లక్ష్మీదేవికి ఇంట్లో దీపాలు పెట్టడం, కానీ ఈసారి అయ్యేలాగా లేదు, చూడాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అరకు ఇంతకుముందు ఎవరైనా వెళ్ళాలనుకుంటున్న వాళ్ళైతే, మేము అరకు నుండి ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది అది కాటేజెస్? 5 kilometers. అరకు నుండి 5 kilometers ఉంటుంది అనమాట. లోపలికి వెళ్ళాలి అరకు సెంటర్ నుండి. అక్కడ మనకి ఆన్లైన్లో ఉంటుంది, లేదంటే అక్కడ అడిగినా చెప్తారు. పెదలబుడి అని, పెదలబుడియా పెదలబుడా పెదలబుడు విలేజ్ దగ్గర కాటేజెస్ ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటుంది. ఫోన్ సిగ్నల్స్ అయితే ఏం ఉండవు, ఫోన్లు రావు పోవు, అక్కడ సిగ్నల్స్ ఉండవు మ్యాక్సిమం. ఇప్పుడు వైఫై అంటే పెట్టారంట, కానీ అది కూడా సరిగ్గా అంటే కొద్దిగా మామూలుగా కొన్ని ఫోన్లకు మాత్రమే వస్తుంది. వెళ్ళొచ్చు ఒక 2-3 days మంచి ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి, ఎంజాయ్ చేయడానికి వెళ్ళొచ్చు. అరకు కూడా మొత్తం చేంజ్ అయిపోయింది. అన్ని ట్రైన్స్, ఫ్లైఓవర్స్, అక్కడ కూడా మొత్తం హాస్పిటల్స్, స్కూల్స్ చాలా డెవలప్ అయ్యారనమాట అక్కడ కూడా. అంటే నేను చూసిన 3 times వెళ్ళాం కదా, 3 timesలో ఈసారి మాత్రం ఇంకెక్కువ డెవలప్ అయిపోయింది. అంటే ఈసారి మేము వెళ్ళినప్పుడు అరకులో స్పెషల్ ఏంటంటే బొంగులో చికెను, చీకులు, ఎల్లో ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి, కానీ ఎల్లో ఫ్లవర్స్ లేవు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అనమాట. తోటలు అన్నీ ఉండి మొత్తం అంతా ఎదిగాయి. ఈ మంత్ ఎండింగ్కి ఎల్లో ఫ్లవర్స్ వస్తాయి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మేము తీసుకున్న కాటేజ్ పక్కనే ఉంది ఎల్లో ఫ్లవర్స్ది తోట. అక్కడ ఫొటోస్, రీల్స్ అన్నీ చేసాం, బాగా ఎంజాయ్ చేసాము. ఈసారి మాత్రం ఇంకా రాలేదు. నవంబర్ ఎండింగ్లోనో ఈ మంత్ అలా వస్తాయన్నమాట. వెళ్ళాలనుకున్న వాళ్ళు హాలిడేస్ ఉంటే సంక్రాంతి హాలిడేస్కైనా వెళ్ళొచ్చు, ఎంజాయ్ చేయండి. తక్కువ మనీతోటి బడ్జెట్లో ప్రశాంతంగా వెళ్ళి రావాలంటే ట్రిప్కి నాకైతే అరకునే ఇష్టం. ఎప్పుడైనా ఇష్టమే నాకు అరకు వెళ్ళడం, రావడం, తిరగడం. ఎందుకంటే ఆ వాతావరణం ప్రశాంతంగా బాగుంటుంది. అక్కడ మేము ఏం చేసామంటే
వాటర్ ఫాల్స్ దగ్గర బట్టలు కూడా ఉతికామన్నమాట. ఆ వీడియో కూడా ఉంటుంది, చూడండి, బాగుంటుంది. ఎందుకంటే బట్టలు అంటే 1 వీక్ అనుకున్నాం కదా, డ్రెస్సెస్ అన్నీ ఇంకా పిల్లలకి నైట్ డ్రెస్సెస్ అవి ఇవి అన్నీ ఉండాలి కదా నైట్ వేసుకోవడానికి, మొత్తం అన్నీ చేసి పెట్టేస్తే బాగోదనేసి వాష్ చేసుకున్నాం అనమాట. తీసుకెళ్ళిన బాక్సెస్, వంట చేసుకొని కొన్ని చట్నీస్ చేసుకొని తీసుకెళ్ళినవి, బట్టలు అవన్నీ కూడా సరదాగా ఖాళీగా ఉండి ఏం చేస్తామనేసి అక్కడ కిరాణా షాప్ ఉంటుంది, అందులోనే గిన్నెల సబ్బు బట్టల సబ్బు అన్నీ కొనుక్కొని క్లీన్ చేసేసుకున్నాము. ఎక్కడికి వెళ్ళినా సరే లేడీస్కి అదొక పని అనమాట, నిద్ర పట్టదు, ఇడిచిన బట్టలు ఉన్న గిన్నెలున్నా. అలా జరిగింది. చికెన్ మగ్గేలోపు నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకొని సర్దుకొని వచ్చేసి జడ కూడా వేసుకొని వచ్చాను. ఈరబోసుకొని ఉంటే నాకు అంత జుట్టు అంత కంఫర్ట్గా ఉండదు, ఫుడ్లో పడుతుందనే భయం వేస్తుంది. కర్రీ అయితే నేను ఫ్రై లాగా చేశాను, 1 kg తీసుకున్నాం కదా, కర్రీ ఎందుకులే అనేసి కొంచెం ఫ్రై లాగా చేస్తే బాగుంటుందని చేశాను. మధ్యాహ్నం చేసిన కర్రీస్ ఆల్రెడీ ఉన్నాయి. అలా జరిగిందనమాట. ఆ రోజు 2-3 రోజులు ఒక రోబోలాగా పనిచేసాము. ఊరెళ్ళి వచ్చేసరికి ఇంట్లో ఎవరైనా ఉండి ఇల్లు నీట్గా ఉంటే ప్రశాంతంగా అనిపిస్తుందా? కొంతమంది ఇంట్లో ఎవరున్నా ఏమైందో ఏం చేస్తున్నారని కూడా భయం ఉంటుంది చాలామంది కదా, ఎలా ఉంచారని. ఇంకోటి ఏంటంటే లాస్ట్ టైం నేను దాన్ని ఏమంటారు, జిల్ల పురుగుల్ని హిట్ జెల్ తీసుకొని పెట్టేళ్ళేసరికి ఇంటి నిండా పురుగులు అన్నీ చచ్చిపోయి ఉన్నాయని చెప్పాను కదా, ఈసారి కూడా పెట్టేసి వెళ్ళాను. యాక్చువల్గా అసలు లేవు, కాకపోతే కొంచెం అక్కడక్కడ కనిపిస్తున్నాయి, అంత ఫుడ్ బియ్యంలోకి పోతాయి అనేసి ఈసారి కూడా నేను హిట్ జెల్ ఒక 1/2 వరకు మొత్తం అప్లై చేసి వెళ్ళాను కిచెన్లో. వచ్చేసరికి కొన్ని మొత్తం అన్నీ పడున్నాయి అనమాట. ఇప్పుడైతే ఒక్కటి లేకుండా అయిపోయింది, మొత్తం అన్నీ పోయాయి అనమాట. చాలా నీట్గా ఉంది. చికెన్ కర్రీ కూడా అయిపోతుంది, సిమ్లో పెట్టేసాను, అన్నీ అయిపోయాయి. ఇంకా ప్లేట్లు పెరుగు అవన్నీ హాల్లో పెట్టేసి తినేసిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా పనులు చేసేసుకున్నాం. చికెన్ కర్రీ అయ్యేలోపు ఇంటి నిండా పనంతా అయిపోతూనే ఉంది నాది. ఎందుకో వచ్చిన రోజు నెక్స్ట్ రోజు మాత్రం ఫుల్ వేడిగా ఉంది వాతావరణం. అయిపోయింది, చికెన్ కర్రీ కూడా అయిపోయింది. తినేసి పడుకుండిపోయాయి అనమాట. ఇదనమాట ఈరోజు వ్లాగు. ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ఎడిటింగ్ అవ్వాలి. ఊర్లో ఉన్నవి కూడా ఉన్నాయన్నమాట, దసరా రోజువి. దసరా రోజు దీవెన కోసం మా అమ్మ బోటీ తీసుకొచ్చింది, అది క్లీన్ చేసేది, బోటీ కర్రీ చేసేది, నెక్స్ట్ మటన్ కర్రీ, బగారా రైస్ కొన్ని నేను చేశాను, కొన్ని అమ్మ చేసింది. ఆ వీడియోస్ కూడా ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వాలి. అవన్నీ ఇచ్చి డైలీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను, చూడండి. కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. యోధ, అనను, దీవెన్ బాబు, నేను, మా వారు. కృపన్ అప్పటిదాకా ఉన్నాడు, నిద్ర వచ్చేసి పండుకుంటాను, చికెన్ అయ్యేదాకా ఉండురా అంటే ఉన్నాడు, కానీ తినకుండా వెళ్ళిపోయాడు.